అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదోడు పీకాల్సింది పోయి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి 200 స్థానాలకు పైగా గెలిచి ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కానీ ఈ నెగిటివ్ ప్రాపగాండాలో మీ మీద కొన్ని రకాల టైటిల్స్ ఖాయం చేశారు. మీ మీద పెట్టిన టైటిల్స్ లో కొన్ని చూడండి, గంట రాంబాబు, శ్యాంబాబు, కాంబాబు, తర్వాత ఇంకేంటి ఆంబోద్ రాంబాబు, సంబరాల. దీంట్లో ఏ టైటిల్ మీకు బెస్ట్ సూట్ అవుద్ది అంటారు? చెప్పిందేంటి? జగన్మోహన్ రెడ్డి ఫోటో చుట్టూ ఏదో ఉన్నాయి, చుట్టూరా నవరత్నాలు. అప్పుడు మేము నవరత్నాలు ఫెయిల్యూరు. అవును, క్లియర్ గా ఉందిగా. నవరత్నాల వల్ల మీకు ఓట్లు రాలేదు, ఓడిపోయారు. మళ్ళీ నవరత్నాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. కనిపించలేదు కాబట్టి ఉచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నువ్వేమన్నా? ఉచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయి. కొంచెం తెలుగులో కొంచెం వీక్లే. ఏలు ముద్ర మనకే రాదు, చదువు రాదా? అడుక్కున్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్కసారి, ఒక్క ఛాన్స్. ఇదే పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? ఇంట్లో కూర్చొని తిని ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకొని అడ్డంగా పెరిగింది. నాకంటే 7 కేజీలు ఎక్కువే ఉంటుంది. మహిళ అయి ఉండి కూడా ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది, ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. నా మగుడే బ్రహ్మచారి, నేనేమో కన్యాకుమారి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి మూడొచ్చా. డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పేర్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారు. నిజమేనా? 100%. అసలు అబద్ధం చెప్పాను నేను. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాని గురించి? చూడండి, కూర్చోబెట్టి నన్ను ఇట్లా బాగా నడుపుతా చేసి ఈ 2 కాళ్ళు చాపు. ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు. ఇలా స్ప్రెడ్ చేస్తారు. ఒక్కసారి పందిగారి మాటలేనండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నామంట. అది పందిగారి ప్రాబ్లం. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఎవడో ఒకడో వేస్తామంట. జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే జగన్ రెడ్డి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ కొడుక జగన్మోహన్ రెడ్డిగా అరే అమ్మ మీద ఒట్టు, నేను ఏ రోజు జగన్ గారిని నీ అమ్మ నీ అయ్యా అని తిట్టలే, విజయమ్మని తిట్టలే, షర్మిల గారిని తిట్టలే, భారతి గారిని ఏ టాపిక్ లోనూ ఏ వీడియోలోనూ తీసుకురాలే. కానీ నీలాంటి లుచ్చా నా కొడుకుని కూడా పార్టీలో పదవించి పెట్టుకున్నాడు చూడు. రాజగన్ ఫస్ట్ టైం అంటున్నా, తూ నీ బతుకు, నీ నత్తి మొగల్లా చెప్పు వెంట ఫాల్తు సాలే. తిట్టదని చెప్పరా? ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్ గా అన్ని పనిచేస్తా ఉన్నాయి అని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చెప్తారు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చిచ్చి, బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి. ఎక్కడో చూసినట్టుందండి.
చంద్రబాబు నాయుడు ఈ రోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతగా మనం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలి కూని చేస్తా ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈ పాలన సాగుతా ఉంది. ఇదెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి వచ్చిందండి వయ్యారి. కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏది అని నేను అడుగుతున్నాను. అటు చూడు బే. బతుకుశాడా, దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అవును, క్లియర్ గా ఉందిగా. అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా? గుండు తరుక్కుపోదు. ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసేవాడికైనా సరే, మనిషి పుట్టబుట్టినాడు ఎవడైనా సరే గుండు తరుక్కుపోదు. మండుతున్నట్టుంది. అలా తీస్తా కూర్చుంటాడా? మా రోజుకి చూపించాలని చెప్పేసి అని. నీకు ముందు వెనకట్ల వీడియో కావాలా దున్నపోతా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరిచ్చే భరోసా ఏంటంటారు? చెప్పు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కరు అంతు తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరండి. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తి మీద చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. అంటే అది వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎక్కడ గేర్ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. మీకేమో ఇది తగిలింది ఇక్కడ తగ్గింది. జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది ఇక్కడ తగ్గింది. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయింటదన్నా. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు, రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు 11 రూపాయలకి. ఈ వైఎస్ఆర్సీపీ దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే అవినీతి పత్రిక.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అవును, క్లియర్ గా ఉందిగా. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. అంటే అది వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా? ఇంకొన్నాళ్ళు పోతే అలాంటిది పార్టీ ఉందని కూడా మర్చిపోతారు జనాలు, నాకు తెలుసు. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. తేడా తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వైసీపీ ఓడిపోవటానికి అసలు కారణాలు ఏంటి? ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తుంటే గుర్తున్నారు. చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత. ఇంకా బతికే ఉన్నాడా? నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే. అసలు ఏంటి అసలు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దివ్యల మాధురి పుట్టినరోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికి ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. ఏ నవ్వుతున్నారు శ్రీనివాస్? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకేదైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా సార్ ఏంటి సార్ అది? అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏమిరా బాలరాజు, రెచ్చిపో చచ్చిపో చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా? అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో. మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకు 3 కోట్ల రూపాయలు బిల్లు ఏంటండి? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ గానీ మున్సిపల్ అధికారులు గానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఓకే, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. పని చేసేవాడికి పనికి మాలిన వాడికి తేడా చెప్తాను చూడండి. 7-10 వయసులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ కెళ్ళి, ఇప్పుడు చూడండి, చూడ చక్కని పిక్చర్ ఇక్కడ మన ఐటీ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, గత ప్రభుత్వంలో మన గుడ్డు అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకొని పడుకొని చలిగా ఉంది, ఆడిపోతే స్నానం చేయాలి, ఆడిపోతే ముడ్డి కడుక్కోవాలి అని దుప్పటి కప్పుకున్న పనికి మాలినోడు ఎక్కడ? మనం అనాల్సింది పనికి మాలిన అమర్నాథ్ కాదు, పనికి మాలినోడికి పని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసలైన పనికి మాలినోడు. ఏమో పని చేసే ముఖ్యమంత్రి, ఆయనేమో పనికి మాలిన ముఖ్యమంత్రి. బాగా వేసేసాడు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాము ఈ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకొని. నువ్వు రా బర్రే, మరి అందరికి పాలిద్దు గాని లీటర్లు. అది నా బర్రే, నువ్వెట్లా వింటావు? నేనే వినుకోవాలి.
and final question to you. What is the message you want to say to Jagan Mohan Reddy? Only one statement I say. ఇల్లు అల్లు అర్జున్ గారు గుడు. ఈ పులి లాంటి జగనన్న ముందే పుడతాడని తెలిసి దానికి పులివెందులు అని పేరు పెట్టారని తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సరే మీరు ఇది గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. జన్మలో ఇంకెవరిని కేలకడం వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారంటే తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? తిరిగి జైలు పాలు కాక తప్పదు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.